హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం నీరసాన్ని పోగొట్టి తక్షణ శక్తినిచ్చే 2 హెల్త్ డ్రింక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఇ, B6, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటివి ఉంటాయి. లివర్, కిడ్నీస్ కూడా ఎంతో మేలు చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జీర్ణక్రియకు, రక్తహీనతను పోగొట్టడానికి ఈ దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది. 3 దానిమ్మ పండ్ల నుంచి వలిచి పెట్టుకున్న గింజలను మిక్సీ జార్లోకి వేసుకుని ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసి కూల్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా, జింజర్, బ్లాక్ సాల్ట్ కూడా డైజెషన్ కి బాగా ఉపయోగపడతాయి. ఐరన్ ఉంటుంది. ఈ పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ కూడా ఉంటాయి. గింజలు లేతగా ఉండి టేస్ట్ గా ఉన్నట్లయితే అలానే కూడా తినేయవచ్చు. సారీ సీడ్లెస్ అని తీసుకుంటాము, కానీ అందులో గింజలు గట్టిగా ఉంటాయి, తినాలంటే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు జ్యూస్ చేసుకుని చల్లగా తాగితే రిఫ్రెషింగ్గా ఉంటుంది. పైగా అల్లము, పుదీనా లాంటివి యాడ్ చేసుకోవటం మూలాన ఎక్స్ట్రా విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి. గింజలు మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఫిల్టర్లో వేసి కలబెడుతూ మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే అందులో ఉన్న జ్యూస్ మొత్తం ఫిల్టర్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి అదే పల్ప్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే కూడా ఆ గింజల్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా నిమ్మరసం పిండుకొని గ్లాసుల్లోకి పోసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ పొమోగ్రానైట్ జ్యూస్ రెడీ అండి. నిమ్మరసం వేయటం వలన ఎక్స్ట్రాగా సి విటమిన్ యాడ్ అవటంతో పాటు కలర్ కూడా బ్రైట్గా వస్తుందండి. పిల్లలు తీయగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి హనీ కానీ, బెల్లం కానీ, పటికి బెల్లం కానీ వేసి సర్వ్ చేయొచ్చు. జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నెక్స్ట్ గోవా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జామ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఈ జామ పండ్లో వైట్గా ఉండే వాటికన్నా రెడ్గా ఉండేవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వైట్గా ఉండేవి కొంచెం తీపి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను మీడియం సైజు జామ పండ్లు 4 తీసుకున్నాను. జామ పండ్లను ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్, మళ్ళా 1/2 టీ స్పూను చాట్ మసాలా లేదంటే మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కూల్ వాటర్ని ముక్కల పై వరకు పోసుకుని మూత పెట్టి నున్నగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మీకు జ్యూస్ చిక్కగా అనిపిస్తే కూల్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుని ఇక ఫైనల్గా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవటమేనండి. జామ పండ్లో కూడా మధ్యలో గింజలు ఎక్కువగా ఉంటాయి, అందుకే చాలా మంది ఇష్టపడరు మిడిల్ పార్ట్ తినేదానికి. అలాంటప్పుడు మొత్తం కట్ చేసుకుని ముక్కలుగా జ్యూస్ తయారు చేసుకుని తాగితే బాగుంటుంది. అందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్దీ కూడా. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ 2 జ్యూసుల్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. సాల్ట్ ప్లేస్లో మనం బ్లాక్ సాల్ట్ వాడుతున్నాం కాబట్టి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి 2 మంచి ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పొచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ హెల్త్ డ్రింక్స్ని మీరు కూడా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.